బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అన్ని పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. సామాజిక బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది వైసీపీ. జయహో బీసీ నినాదంతో సభలు నిర్వహిస్తోంది టీడీపీ. బీసీ సాధికారిక అజెండాతో ప్రజల ముందుకు వెళ్తోంది బీజేపీ. బీసీలు ఏకమైతే ఏపీలో రాజకీయం మారుతుంది అన్నారు జీవీఎల్. వెనుకబడిన వర్గాల కోసం బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు ఆయన. విశాఖ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానన్నారు జీవీఎల్. బీసీ అజెండాతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొన్న బీజేపీ ఏపీలోనూ అదే మంత్రాన్ని ప్రయోగిస్తోంది. బీసీ సామాజిక చైతన్యం పేరుతో విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించిన కాషాయ పార్టీ బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యమంటూ హామీల వర్షం కురిపించింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. నా బీసీలు అంటూ జపం చేసే సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీ కమిషన్ కు ఎందుకు చట్టబద్ధత కల్పించలేదని ప్రశ్నించారు బీజేపీ నేతలు. సామాజిక సాధికారత పేరిట బస్సు యాత్రలు చేయడం కాదు, బీసీలకు ఏం చేశారో చెప్పాలన్నారు. 56 బీసీ కార్పొరేషన్ల ద్వారా కనీసం 56 రూపాయలైనా రుణాలు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఏపీలో బీసీలు అణచివేతకు గురవుతున్నారన్నారు ఎంపీ లక్ష్మణ్. బీసీలను బానిసలుగా, నోరులేని జీవులుగా మార్చేశారంటూ విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను సైతం 20% కుదించిన జగన్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు లక్ష్మణ్. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ ఎజెండానే రాజకీయ ఎజెండాగా మారాలి. దానికోసమే ఈ సాధికారిక చైతన్య సభ. జోడో యాత్ర అంటే ఎవరికి జోడో ఇవ్వాలా? బీసీలను కాదని మీరు న్యాయయాత్ర అంటారు. బీసీలను పక్కన పెట్టి న్యాయయాత్ర అంటే ఇవాళ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. బీసీలో సాధికారత తేవడమే తమ లక్ష్యమన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. బీసీలు తమ సత్తా ఏంటో తెలుసంటే రాజ్యాన్ని ఏలేది వాళ్లేనన్నారు. అన్నది మేము కుల దృక్పథంతో చూడటం లేదు, వెనుకబడిన వర్గాలు. ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీకి సోషల్ జస్టిస్ అన్నది, మాకున్నటువంటి సామాజిక న్యాయం అన్నది ప్రధాని నరేంద్ర మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక కమిట్మెంట్. మొట్టమొదటి పేద వర్గాల నుంచి వచ్చిన ఒక బీసీ ప్రధాని చేసింది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోదీ గారి ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. బీసీల సంక్షేమం, బీసీ వీళ్ళకి పెద్దపీట వేయాలి అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వ నిర్ణయం. ఈ రాష్ట్రంలో మరి బీసీలకి దక్కవలసినటువంటి రాజకీయ ప్రాధాన్యత దక్కలేదు. అరాకొరా పదవులు మాత్రమే వారికి ఇస్తారు. అంతేగాని ఇక మరీ ఎక్కువ సంఖ్యలో ఉంటే ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తారు తప్పితే ఎమ్మెల్యేగా పోటీకి పనికిరారా, బీసీలు ఎంపీ పనికిరారా, వారికి ఇవ్వటం లేదు. ఎందుకంటే మీ దగ్గర ధనం లేదంటారు, బలం లేదంటారు. సంఖ్య రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలాన్ని మించిన బలం ఏముంటుంది? సో కాబట్టి అనేక నేను చెప్పాను సభలో కూడా, సామాజిక వర్గాలు 30 లక్షలు 20 లక్షల నుండి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి లేరు. వారు తిరుగుబాటు చేస్తే ఒక రాజకీయ విప్లవం 24 గంటల్లో ఈ రాష్ట్రంలో రాగలదు. సో అటువంటి దీక్ష, అటువంటి పట్టుదల మీలో ఉంటే అటువంటిది సాధించడం చాలా సులభం. రాజకీయాల్లో ప్రజల్ని పార్టీలు శాసించలేవు. పార్టీలు కాదు, ప్రజలే పార్టీలను శాసించాలి. ఆ ఐక్యత బీసీ వర్గాల్లో ఇంకా రాలేదు, అది వాస్తవం. అది వచ్చినాడు ఖచ్చితంగా వారే రాజకీయంలో ఆధిపత్యం సాగిస్తారు.